ఇక జిల్లాలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు స్వాగతిస్తున్నామని సిపిఎం ఏరియా కమిటీ కార్యదర్శి లంకా రాఘవులు తెలిపారు. పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో సంఘ నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కారిడార్లో భూములు కోల్పోయే బోరస్, గూడ తదితర గ్రామాల రైతులకు ప్రభుత్వం తగిన న్యాయం చేయాలన్నారు. అలాగే రైతులకు ఎకరానికి 40 లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇక వ్యవసాయ ఆధారిత జిల్లాలో రైతులకు భూమి ఆస్తి అని వారిని ఆదుకునేలాగా స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు చర్యలు చేపట్టాలన్నారు. బోరాజు మండలంలో అత్తిగాడ్, గిమ్మ, గూడ, రాంపూర్ ప్రాంతంలో ఇండస్ట్రియల్ కారిడార్ని సిపిఎం ఆదిలాబాద్ ఏరియా కమిటీ స్వాగతిస్తుంది. అయితే ఆ ప్రాంత రైతులు ఇప్పటికే పేనుగంగా మన కోరట చెనాకలో త్యాగాలు చేసి ప్రాజెక్టుకు ఎంతో భూమిని ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అలాంటప్పుడు ఇప్పుడు ప్రతి రైతుకు నష్టపరిహారం ఎకరానికి 40 లక్షలు ఇవ్వాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ 40 లక్షలు ఎకరానికి ఇప్పించే బాధ్యత ఆదిలాబాద్ శాసనసభ్యుడు పాయల శంకర్, పార్లమెంట్ సభ్యుడు జి నగేష్ గారు బాధ్యత వహించాలని చెప్పి మేము పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ఈ డబ్బు ఇవ్వవలసింది రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందించవలసి ఉంటుంది. కానీ స్థానిక ప్రజాప్రతినిధులు అయినటువంటి పాయల శంకర్ గారు కానీ అట్లనే జి నగేష్ గారు కానీ వాళ్ళు గతంలో టీడీపీలో ఉన్నప్పుడు నుంచి సంబంధం ఉన్న ముఖ్యమంత్రికి దగ్గర సన్నిహితులు మనందరికీ తెలుసు. ఇక్కడ వాళ్ళు ఎమ్మెల్యే, ఎంపీ ఇల్లుగా పనిచేస్తున్నారు. రెండోది రాష్ట్ర సెంట్రల్లో కూడా వాళ్ళ ప్రభుత్వం ఉన్నది, బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉన్నది. కాబట్టి వాళ్ళు ఈ 40 లక్షల ఎకరానికి ఇప్పించాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. మరి మేము జిల్లా కలెక్టర్ గారితో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సర్వేలు అవన్నీ వ్యవహారాలు చేస్తున్నారు. ముందుగా చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ ఎకరానికి ఎంత ఇస్తారో అనేటువంటిది 40 లక్షలు ఇచ్చేటట్టు ప్రకటించాలనేటువంటి వాళ్ళ పునరావాస చర్యలు ఏమి చేపడతారో వాటిని ప్రకటించకుండా మొత్తం రైతులంతా గందరగోళంలో, బాధలు, ఆందోళనలు ఉన్నారు. ఆ గ్రామాల పునరావాస అభివృద్ధి